బీజేపీ నేతలకు మోదీ ముందు నిలబడి నిధులు అడిగే ధైర్యం లేదన్నారు రేవంత్. బండి సంజయ్కి దమ్ముంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లను జైల్లో వేయించాలన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో చెప్పాలన్నారు. నా మరణానంతరం నా కిడ్నీలు దానం చేస్తున్నా, నా మరణానంతరం నా కళ్ళు దానం చేస్తున్నా అని మనం అవయదానం చేసేటోళ్ళని చూసినాం. కానీ బీఆర్ఎస్ దరిద్రమేందో పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్లు మా సీట్లు బీజేపీకి దానం చేస్తున్నామని 8 మంది ఎంపీ సీట్లను బీజేపీ వాళ్ళని గెలిపించింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? బీజేపీ నాయకులను మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసదేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈరోజు అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. 2 ఏళ్లలో మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా తీపిచ్చిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రానే రాను బడికే రాను అంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు. ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే? మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి.